హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హేమలత. ఈరోజైతే నేను ఆనియన్స్, టమాటా అండ్ పల్లితో ఒక చట్నీ చూపిస్తున్నానండి. ముందుగా మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోని ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. కొద్ది సాల్ట్ కూడా అందులోనే వేసుకోవాలండి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత రాళ్ళుప్పు వేసుకుంటే మంచిదండి. దాంట్లో కొంచెం చింతపండు అవి బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు నేను అలా డైరెక్ట్గా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఈ చట్నీ 3 ఇంగ్రీడియంట్స్తో, ఆనియన్, టమాటా, పల్లీలు, 3 ఇంగ్రీడియంట్స్తో చేస్తామండి. చాలా బాగుంటుందండి. ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు వేరేగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. వాటిని రుబ్బేసుకోవాలండి చట్నీలాగా. మిక్సీలో ఆడిస్తున్న తర్వాత చట్నీకి పోపు అండి. పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పోపు వేగిపోయిన తర్వాత చట్నీలో వేసుకొని మనకు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోవడం ఫ్రెండ్స్. అంతే అండి. ఎంతో టేస్టీ పల్లి అండ్ టమాటాతో చట్నీ చాలా బాగుంటుందండి ఇడ్లీ అండ్ దోశకి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.